హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయండి. చేసిన తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్, ప్లేలిస్ట్ అండ్ పోడ్కాస్ట్ అని ఉంటుంది. అసలు ఏంటి ఈ పోడ్కాస్ట్ వల్ల ప్రయోజనం ఏంటి, దీనిలో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. పోడ్కాస్ట్ అనేది మీ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టోరీస్ బాగా చెప్తారనుకోండి, స్టోరీ చెప్తూ ఏదైనా ఇమేజ్ని అక్కడ చూపిస్తూ మీ వాయిస్ ఇస్తూ ఆ స్టోరీని ఎపిసోడ్స్ రూపంలో పబ్లిష్ చేయాలన్నమాట. ఈ ఆప్షన్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చింది. ఒక్క స్టోరీసే కాదండి, మోటివేషనల్ వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్, అంతేకాకుండా సెలబ్రిటీస్ గురించి లేదా లెజెండరీస్ గురించి బ్యాక్గ్రౌండ్లో వారి ఇమేజెస్ పెట్టి వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తయారు చేయటం. లేదా వీరందరి గురించి నేను చెప్పలేను కానీ నా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అన్నా పర్లేదండి, అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ పోడ్కాస్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎపిసోడ్ రూపంలో పబ్లిష్ చేయటం. సో ఈ పోడ్కాస్ట్లో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, న్యూ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అలాగే ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ వైటీ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకొని కంటెంట్ మీద క్లిక్ చేసి పోడ్కాస్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ కార్నర్లో క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత న్యూ పోడ్కాస్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ పోడ్కాస్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కింద స్క్రోల్ చేస్తే టైటిల్. సో మీరు ఇచ్చే వీడియో టైటిల్ అంటే మన యూట్యూబ్లో ఏ విధంగా అయితే వీడియోస్ టైటిల్ ఇస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా టైటిల్ ఇచ్చుకోండి. నేను ఊహా గారి వీడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హీరోయిన్ ఊహా గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు, సో ఏదో ఒకటి మనకు నచ్చిన టైటిల్ని అయితే ఇక్కడ ఇస్తాము. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే డిస్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం వీడియోస్లో డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వండి. కానీ హ్యాష్ ట్యాగ్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ విజిబిలిటీ అనేది పబ్లిక్లో ఉంచుకోవాలి. ప్రైవేట్లో ఉంచుకుంటే మనమే చూస్తాం కాబట్టి పబ్లిక్ చూడాలి కాబట్టి పబ్లిక్ ఇచ్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ థంబ్నెయిల్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ థంబ్నెయిల్ వచ్చేసి స్క్వేర్ ఇమేజ్ ఉండాలి. సో నార్మల్గా మనం తీసుకునే ఇమేజ్ సరిపోదు, స్క్వేర్ ఇమేజ్ కావాలి అంటే మనం దాని గురించి ఒక మీడియోక్రాఫ్ అని చెప్పేసి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. లేదా మీకు వేరే ఏదైనా యాప్స్ తెలిస్తే ఆ ఇమేజ్ని క్రాప్ చేసుకొని అంటే చిన్న సైజులో చేసుకొని దాన్ని అప్లోడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, పోడ్కాస్ట్లో థంబ్నెయిల్ సెట్ చేయడం కోసం స్క్వేర్ రూపంలో ఇమేజ్ ఉండాలి కాబట్టి మీడియోక్రాఫ్ అనే ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని అది కూడా ప్లే స్టోర్ నుంచి దాని సైజ్ తగ్గించుకున్నాము. సో మీకు ఇక్కడ అదే చూపించాను అనమాట. ఈ విధంగా క్రాప్ చేసిన ఆ ఇమేజ్ని మరలా వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసుకొని అక్కడ పోడ్కాస్ట్లో థంబ్నెయిల్లో అప్లోడ్ చేసుకోవాలి. సో ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ మనం ఏదైతే క్రాప్ చేసామో ఆ ఇమేజ్ని నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. సో నార్మల్ సైజులో కనుక మీరు తీసుకుంటే ఆ ఇమేజ్ని తీసుకోదు, మీరు క్రాప్ చేసిన ఇమేజ్ని మాత్రమే అక్కడ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత అది కంప్లీట్గా అప్లోడ్ అవనివ్వండి. ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి, యాడ్ వీడియోస్. సో అప్లోడ్ న్యూ వీడియో, చూస్ ఎగ్జిస్టింగ్ వీడియో. సో మనం కొత్త వీడియోని కనుక అప్లోడ్ చేయాలనుకుంటే న్యూ వీడియో తీసుకోండి. లేదు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ హీరోయిన్ ఊహా గారి గురించి ఒక వీడియో అయితే చేశాను. సో దాన్నే పోడ్కాస్ట్లో పెట్టాలి అనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఆ వీడియోని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఆ వీడియో మనకు కనిపిస్తుంది. సో దాని మీద టిక్ చేసుకోవాలి. టిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వీడియో అప్లోడ్ అయిపోయింది. అదేవిధంగా ఇంకా మరికొన్ని వీడియోస్ కనుక మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మీ ఛానల్లో ఉన్నవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా స్టోరీస్ చెప్తూ ఎపిసోడ్స్ రూపంలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం గుర్తుంచుకోండి, మీరు ఏదైనా వీడియో చేస్తున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఒక ఇమేజ్ పెట్టినా పర్లేదు, అసలు ఇమేజ్ పెట్టకపోయినా పర్లేదు,
ఆ విధంగా వాయిస్ ఇస్తూ చేసినప్పటికీ కూడా వీడియోస్ అనేవి మనకి మానిటైజేషన్ అయితే అవుతాయి. వాటి వాచ్ అవర్స్ వ్యూస్ కూడా మనకి మానిటైజేషన్లో కలుస్తాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పోడ్కాస్ట్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.